హాయ్ అందరికీ! ఈరోజు రొయ్యల కూర ఎలా చేయాలో చూసేద్దామా? వచ్చేసేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకొని, కడాయిలో 3:30 పావుల నూనె పోసుకొని, అది వేడైన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకొని, జీలకర్ర కూడా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. మగ్గిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి అది కూడా మగ్గిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను కూడా వేసేసేయాలి. రొయ్యలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక 10 మినిట్స్ మగ్గనియాలి. మగ్గిన తర్వాత అందులో నుంచి వాటర్ బాగా బయటకు వస్తుంది. అట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా ఉంచుకోవాలి. ఇంకిపోయిన తర్వాత అందులో కొంచెం కారం, నాన్ వెజ్ కర్రీలో కారం ఎక్కువనే పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోండి. కారానికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపిన తర్వాత ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనియాలి. ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత అట్లా ఆయిల్ పైకి తేలుతుంది. పైకి తేలినప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని 2 నిమిషాలు మగ్గనియాలి. అంతే, వేడివేడిగా రొయ్యల కూర అయితే రెడీ అయిపోయింది. మేమైతే కూర అంటాము ఇలా చేస్తే, కానీ కొన్ని సైడ్స్ అయితే రొయ్యల ఇగురు అని కూడా అంటారు. ఏదైనా ఒకటే వేడి వేడి అన్నంలో రొయ్యల కూర వేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి. నేనైతే ఏ మసాలాలు వేయలేదు, ఎందుకంటే మేమైతే మసాలాలు ఎక్కువగా తినము. ఏ కూర అయినా సరే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా నూనెలో మంచిగా మగ్గితే అదే మంచి టేస్ట్ వస్తుంది, మసాలాలు వేయకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.